హలో, హాయ్ అండి అందరికీ. టేబుల్ ఫ్యాను చాలా రోజుల నుంచి క్లీన్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను, కానీ ఈరోజు కుదిరింది. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, కొంచెం నాకు పని చేయాలని ఉంది. ఈ టేబుల్ ఫ్యాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాను. అప్పుడే అనుకున్నాను ఒక వీడియో అన్నా పెడదాము, షేర్ చేద్దాము అనేసి. అలాగే మనకు కొంచెం స్క్రూ లూజ్ చేసుకొని పై మూతను కానీ విప్పేసుకున్నామంటే ఆ మూత ఈజీగా బయట వచ్చేస్తుంది. ఈ స్పాంజీతో కొంచెం లైట్గా అలా రుద్దామంటే చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. అలా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఫ్యాన్ని. అప్పుడే మనం తడి క్లాత్ పెట్టకూడదు, పెట్టామంటే ఆ దుమ్మంతా ఫ్యాన్కి అప్లై అయిపోతుంది. సో మనం ఇవి అందరి ఇళ్ళల్లో ఉంటాయి న్యాచురల్గానే, ఇంటి పని చేస్తూ ఉంటారు కదా ఈ స్పాంజీస్. ఆ స్పాంజీతో అలా అన్నారంటే డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇంకా ఇలా లోపల కూడా అలా రుద్దేశామంటే నీట్గా డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే కొంచెం లాంగ్ లైఫ్ వచ్చేదానికి మనకు అవకాశం ఉంటుంది. ఈజీనండి, వెరీ ఈజీ. ఇవి మగవాళ్ళే చేయాలని ఏమీ ఉండదు, మనము చేసేయచ్చు. అది చూసారా ఎంత డస్ట్ ఉందో. తక్కువ రోజుల్లో ఎక్కువ డస్ట్ పట్టేస్తుంది ఇక్కడ. ఇలాగే అవి ఉంటాయి కదా రెక్కలు, ఫ్యాన్ రెక్కలు, వాటిని కూడా చూసారా ఎంత ఈజీగా ఎలా వచ్చేస్తుంది, ఎంత డస్ట్. ఇలా మంత్లీ ఒకసారి క్లీన్ చేసేసుకున్న ఫ్యాన్ నీట్గా ఉంటుందండి. ఇంకా మీరు ఎలా క్లీన్ చేసుకుంటారు? ఇలా నీట్గా రుద్దేశామంటే డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఒకసారి మీరే చూడండి, బిఫోర్కి ఆఫ్టర్కి మీకే తేడా తెలుస్తుంది. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే మనసుకు చాలా హాయిగా ఉంటుంది కదండి. అలాగే నేను క్లీనింగ్, కుకింగ్ వీడియోలతో పాటు స్టిచ్చింగ్ వీడియోలు కూడా పెడుతుంటానండి. అవి తప్పకుండా చూడండి అందరూ. ఇప్పుడు మనం తడి క్లాత్ తీసుకొని ఒక్కసారి అలా నీట్గా రుద్దేశామంటే ఈజీగా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూసారా, మీకే అర్థమవుతుంది కదా ఎలా క్లీన్ అయిపోయిందో. ఒక్క స్పాంజీతో, మనం పడేసే స్పాంజీతో ఎంత నీట్గా క్లీన్ చేసామో కదా ఫ్యాన్ని. ఇలా చిన్నవి మనం ఇంట్లో చేసుకుంటుంటే మనకి కొంచెం హాయిగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు ఫ్యాన్ను మూత కూడా బిగించేస్తాము. సో నా క్లీనింగ్ ప్రాసెస్ ఇలా జరుగుతుందండి. మీకు ఇలాంటి వీడియోలు, మరిన్ని వీడియోస్ కావాలంటే ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకునే విధానం అవి నేను నా వీడియోస్లో మీకు ముందు చూపిస్తాను. మనం ఫ్యాన్ మూత బిగించేసిన రిజల్ట్ మీరే చూడండి. బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత తేడా ఉందో మీరే ఒకసారి చెక్ చేయండి. బాయ్ అండి, లైక్ చేసుకోండి.